నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 102వ ఎపిసోడ్కి సుస్వాగతం. మీరు ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇక కథనంలోకి వెళ్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని 1801లో అధీనం చేసుకున్న వెంటనే ఒక కైంకర్యం పట్టి తయారు చేయించారు. అందులో ఆలయంలో ఎవరెవరు పనిచేస్తున్నారు, వంశపారంపర్య మిరాశీదారులు ఎవరు, దేవాలయ సిబ్బందిగా ఎవరెవరు, ఎందుకు, వారికి అందుతున్న జీతభత్యాలు ఎంత, ప్రసాదంలో భాగాలు ఎంత, వారి ఉద్యోగాలు ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరి అధికారంతో వారు పనులలో చేరారు, ఒక్కొక్కరి పని ఏంటి, బాధ్యత ఏంటి, ఇలా పూర్తిగా తెలియచెప్పే మస్టరు తయారు చేయించారు. 1820-21 సంవత్సరంలో మళ్ళీ ఇటువంటి సర్వే చేయించారు. ఇదే కాక 1819 ఆగస్టు 14న ఒక పైమాయిషి ఖాతా తయారు చేయించారు. ఈ దేవాలయ సంస్థ కింద పనిచేస్తున్న దేవాలయాలకు, ఒక్కొక్క దేవాలయంలో ఉన్న విగ్రహాలు, వాటి వివరాలు, ఆలయం అధీనంలో ఉన్న ఆలయ భవనాలు, ఇతర భవనాలు, కొలతలతో సహా ఆయా గ్రామాల కరణాలు దస్కత్తో తయారు చేయించారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉండే వారి అధీనంలో ఉన్న అన్నింటికి వాటి మీద ఆనాటి ఆలయం శిరస్తదారు అలద్దు గోవిందరావు సంతకంతో తయారు చేయించారు. ఒక దిట్టం పుస్తకాన్ని కూడా తయారు చేయించారు. ప్రతి ఆలయంలోని ప్రతి విగ్రహానికి ఏ రకమైన పూజలు ఏ వేళల్లో జరుగుతాయి, ఒక్కొక్క పూజకు కావలసిన సామాన్లేంటి, ఎవరు వీటిని కొంటారు, ఎవరి ద్వారా సరఫరా చేస్తారు, ఇలా రోజువారీ కాకుండా వారం వారం, నెలవారీ, సంవత్సరంలో ప్రత్యేకంగా జరిగే పూజల విషయంలో కూడా ఇటువంటి వివరాలన్నీ సేకరించి ఒక పుస్తక రూపంలో తయారు చేయించారు. ఆ దిట్టం పుస్తకమే అప్పటి నుండి ఇప్పటి వరకు అమల్లో ఉంది. ఆ పుస్తకంలో ఏ మఠాల వారికి ఆయా స్వామీజీలు తిరుమల వచ్చినప్పుడు ఎటువంటి మర్యాదలు ఎలా జరుగుతాయన్న వివరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కాక ఇంకొక ముఖ్యమైన సర్వే చేయించారు. దీనికోసం ప్రత్యేక విచారణ చేయించి ఆలయానికి సంబంధించిన ఆస్తులు, ఆదాయం, వ్యయ వివరాలు, ప్రతిరోజు చేసే నైవేద్యాలు, వాటి వివరాలు, వాటికయ్యే ఖర్చులు, రోజువారీ ఇంకా ప్రత్యేక ఉత్సవాలకు ఎటువంటి పూజలు, సేవలు చేయాలి, ఎవరు ఎందుకు ఎలా చేయాలి, ఎంత ఖర్చు, ఎవరి ఆదేశంతో చేస్తున్నారు, వాటికి దేవాలయాలు ఉన్నాయా, ఆలయ సిబ్బంది వారి ఉద్యోగ వివరాలు, వారి మీద పెట్టే ఖర్చు, వారు చేయాల్సిన విధులు, ఇవి కాక ప్రతి ఆలయంలో ప్రతి విగ్రహానికి ప్రతి సేవ ఎలా మొదలైంది, ఎవరు మొదలుపెట్టారు, ఎన్ని దేవాలయాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి వివరాలు, ఇలాంటివన్నీ సేకరించడానికి ఒక ప్రత్యేక ప్రశ్నపత్రం తయారు చేయించి ఆలయ అధికారులకు అందరికీ ఆ ప్రశ్నలు ఇచ్చి వారి వారి పరిధిలో మొత్తం సమాచారం ఇస్తూ సమాధానాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చి 1 సంవత్సర కాలంలో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సేకరించి ఒక సవాల్ జవాబుల పట్టీ తయారు చేయించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుచానూరు, తిరుపతి ఆలయ విషయంలో 14 విషయాల మీద ప్రశ్నపత్రాలు తయారు చేశారు. మరి ఆ ప్రశ్నలేంటో తెలుసా? మొదటిది, ప్రతి ఆలయంలో చేసే సేవ అంటే ధర్మకు ఖర్చు కంపెనీ వారు అంటే ఆలయ నిధుల నుండే భరిస్తున్నారా అని. రెండవ ప్రశ్న, లేకపోతే ఏదైనా దేవాదాయం ఉందా, ఆ దేవాదాయం నుండి ఆదాయం ప్రైవేటు వారి నుండా, ఆలయ అధికారుల నుండా, జమీందారులు, పాలేగారుల నుండా అని. మూడవ ప్రశ్న, ఈ ఆదాయాలు ఎవరు ఎలా వసూలు చేస్తున్నారు. నాలుగవది, ఈ వసూళ్లకు ఆలయం తరపున ఉద్యోగులు ఉన్నారా, ఉంటే ఎంతమంది. ఐదవది, ఈ విషయంలో మార్పులకు అవకాశం ఉందా, ఖర్చు తగ్గించవచ్చా, ఆదాయం పెంచొచ్చా. ఆరవది, ఒక్కొక్క ఆలయం విషయంలో దాన్ని రాతితో కట్టారా, సున్నంతో కట్టారా, చెక్కతో కట్టారా, ప్రాకారాలు, మండపాలు, గర్భగృహాలు, కళ్యాణ మంటపాలు వివరాలతో సహా. ఏడవది, ఆలయంలో ఎన్ని రకాల ఉద్యోగులున్నారు, వారి విధులేంటి, బాధ్యతలేంటి, ఎవరి కింద పనిచేస్తున్నారు, వారికి ఇచ్చే జీతాలు, ఇతర సదుపాయాల వివరాలు, రోజుకు ఎన్ని రకాల పూజలు, అవి ఎంతెంతసేపు జరుగుతాయి అన్న వివరాలు. ఎనిమిదవది, సకాలానికి కానీ సక్రమంగా కానీ సేవ చేయకపోతే ఏ శిక్ష ఎవరు విధిస్తారు. తొమ్మిదవది, వాటి ఆదాయం వ్యయం వివరాలు. పదవది, ప్రభుత్వం తరపున కొంతమంది ఆలయంలో పనిచేస్తున్నారు, వారిపై క్రమశిక్షణ చర్యలు ఎవరు తీసుకుంటారు, వారు ఆలయ అధికారి ఆజ్ఞలు పాలిస్తున్నారా లేదా, దేవాలయాలు చేసిన వారి సేవలు సక్రమంగా జరుగుతున్నాయా, ఆ సేవలో సామాన్ల దొంగతనాలు జరుగుతున్నాయా, సక్రమ వినియోగం జరుగుతుందా, అవి ఆలయం దాకా వస్తున్నాయా, వచ్చినా వినియోగం అవుతున్నాయా. 11వది, ప్రతి దేవాలయానికి వచ్చే ఆదాయం దానికి నిర్దేశింపబడిన సేవకే వినియోగం అవుతుందా, అలా వచ్చిన ఆదాయంలో ఆలయ అధికారులకు చెల్లింపులు ఏమైనా చేస్తున్నారా, చేస్తే ఎవరి ఆజ్ఞ మీద. 12వది, ఆ దేవాలయం చేసిన రోజుల్లో ఎవరి అధికారంలో ఆలయం ఉండేది, ఎవరి ఆజ్ఞ మీద ఈ సేవ మొదలైంది,
ఖర్చుల విషయంలో ఆదేశాలు ఇచ్చిందెవరు? ఇప్పుడు ఆ ప్రకారమే సేవలు జరుగుతున్నాయా? 13వది, ధర్మం కానీ దేవదేయంకు సంబంధించిన ఆస్తులు కానీ ఆలయం అధీనంలో ఉన్నాయా? ధర్మం చేసిన వారు కానీ వారి వారసుల అధీనంలో ఉన్నాయా, లేదా ఇతరుల అధీనంలో ఉన్నాయా? ఈ సేవాదారులకు పడితరంలో అంటే ప్రసాదంలో భాగం ఉందా? ఉంటే ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఇక చివరిది 14వది, ఇప్పుడు ఏవన్నా ఆలయాలు కానీ సత్రాలు కానీ అన్న సత్రాలు కానీ ఎవరి అధీనంలో లేకుండా ఉన్నాయా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ ప్రశ్నపత్రం 1818-19 సంవత్సరంలో ఆలయ అధికారులకు ఇవ్వబడింది. ఇవి కాక వీటికి అనుబంధంగా ఇంకొక 14 ప్రశ్నలు కూడా చేర్చి ఇవ్వబడింది. 1819 ఆగస్టు 14వ తారీఖు నాటికి జవాబులతో సహా తిరుపతి తహసీల్దారు ఆఫీసులో శిరస్తదారు అలబ్దు గోవిందరావు తయారు చేయించాడు. ఆయా శాఖలకు, విభాగాలకు లేదా వ్యవస్థలకు చెందిన వ్యక్తులందరి నుంచి సమాచారం సేకరించి పొందుపరిచి లెక్కవారీగా ప్రశ్నలు, సమాధానాలు పూర్తి వివరాలతో తయారు చేయడం జరిగింది. ఇప్పటికీ దేవస్థానంలో ఏ విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా ఆ సవాల్ జవాబ్ పట్టీని నిర్ణాయకంగా భావిస్తారు. ఇందాక చెప్పిన 3 రకాల సర్వే కాకుండా 4వ రికార్డు బ్రూసుకోడు అనే పేరుతో ఆలయ నిర్వహణ, పరిపాలన పద్ధతిపై ఒక నిర్ణాయక పత్రం కూడా తయారు చేశాడు. ఈ సర్వేల వల్ల తెలియవచ్చిన విషయం ఏంటనంటే, ఈ ఆలయాల ఆదాయాన్ని వసూలు చేయడానికి దేవస్థానం సిబ్బందిని నియమించలేదు. గ్రామాల్లో ప్రతినిధుల ద్వారా విరాళాలు వసూలు చేసే సంప్రదాయం ఉండేది. ఆలయం తరపున ఒకరికి అలా ఏజెంట్ల ద్వారా వసూలు చేసే అధికారాలు జారీ చేసేవారట. ఆ సంవత్సరం మాతబారు షేక్ సాహేబు అనే ఆయన చాలా మంది ఏజెంట్ల ద్వారా ఆలయానికి భక్తుల విరాళాలు సేకరించేవారట. అవి కూడా సేవలకని, ప్రసాదాలకని, మిగతావి భక్తుల కోరికలను బట్టి వసూలు చేసుకొచ్చేవారట. ఆ వసూలుదారులు ఖర్చులు పోను మిగతాది ఆలయంలో జమ చేసేవారట. తర్వాతి కాలంలో అంటే మహంతుల కాలంలో మహంతులే గోశాయిలను నేరుగా నియమించి వారికి అధికార పత్రాలు ఇచ్చి వేరే వేరే ప్రాంతాలలో, రాజ్యాలలో భక్తుల నుండి సేవలకు రుసుము, విరాళాలు సేకరించేవారట. తిరుమలకు వచ్చిన యాత్రికులు నేరుగా దేవాలయం కార్యాలయంలో కానీ లేదా హుండీలో వారి కానుకలను చెల్లించేవారు. బంగారు వాకిల్లో పారపత్తేదారు నిలబడి యాత్రికుల నుండి వాకబు చేసి పెద్ద మొత్తాలు తెచ్చిన వారిని కూర్చుండ చేసి వారి నుండి కానుక తీసుకొని లెక్కపెట్టి గుడ్డలో మూట గట్టి దానికి సీలు వేసి ఆ మూట ఆ యాత్రికునికే ఇచ్చి వాని వెంట ఒక నౌకరును పంపి ఆ యాత్రికునికి దర్శనం బాగా అయ్యేట్టు చూసి యాత్రికుని ద్వారా భగవంతుని ముందుండే అంటే స్నపన మందిరంలోని కానుకల గంగాళంలో ఆ కానుక మూట వేసేట్లు చూస్తారట. ఆ యాత్రికునికి ప్రసాదం, ఇతర మర్యాదలు అంటే ఇచ్చిన కానుకను బట్టి చేసేవారట. ఆ రోజుల్లో ఉదయం 8 గంటలకు ఆలయ తలుపులు జీయంగారు, అర్చకులు, గొల్ల, ఆలయ అధికారి పారెపత్తేదారు సమక్షంలో తీసి ఇప్పటిలాగే సుప్రభాతంలో జరుగుతున్నట్టు లోపల దీపాలు సరిదిద్దడం, శుద్ధి చేయడం, భోగ శ్రీనివాసుని శయన మండపం నుండి గర్భగృహంలోకి తీసుకెళ్లడం, ఆ తర్వాత ప్రాతకాల పూజ, తోమాల, అర్చన, నైవేద్యంతో సహా పూజ చేసి 10 గంటలకు దర్శనం మొదలు పెట్టేవారట. 10 నుండి 12 గంటల వరకు దర్శనం, తర్వాత మధ్యాహ్న పూజ. దర్శనం పూర్తవగానే స్వామివారి ముందు ఉంచిన కానుకల గంగాళం, బంగారు వాకిలి బయట ఉన్న రంగమంటపానికి జీయంగారు పారపత్తేదారుల సమక్షంలో కాపలాదారు గొల్లల చేత తెప్పించేవారు. కట్టిన మూటలు అన్ని ఆలయ జమ పుస్తకాలలో ఖాతాలు రాసి మిగతా కానుకలన్నీ కూడా గుడ్డలలో మూటలు కట్టి వాటన్నింటినీ జీయంగారుది, పారేపత్తేదారుది సీలు వేస్తారు. అది కాక ఆర్జిత సేవలకు అంటే ముందుగానే సేవకింత అని రుసుము చెల్లించి చేసుకునే సేవలు అన్నమాట. వాటి నుంచి వచ్చిన ఆదాయం విడిగా లెక్క రాసి ఆ ఖాతాలపై జీయంగారు, గుమస్తా, పారపత్తేదారు సంతకాలు చేస్తారు. ఈ కట్టిన మూటల హుండీని ఆలయంలో బంగారు వాకిలి లోపల ఉన్న స్నపన మండపంలో భద్రతా అరలలో దాచి సీళ్లు వేసి కాపలాదారులకు అప్పగించేవారు. తర్వాత రాత్రి మళ్ళీ 8 గంటలకు ఆలయానికి ఉదయంలాగే అందరూ వెళ్ళి 9 గంటల వరకు రాత్రి పూజ పూర్తి చేసి 9 గంటలకు భక్తులకు దర్శనానికి వదిలేవారట. రాత్రి 10 తర్వాత ఏకాంత సేవ, పవలింపు సేవ చేసేవారు. ఉదయంలాగే వచ్చిన కానుకలు రాత్రి కూడా మూటలు కట్టి లోపల తలుపులు అర్చకులు వేస్తే బయట బంగారు వాకిల దగ్గర పారిపత్తేదారు, జీయంగారు తాళాలు వేసి సీళ్లు వేసేవారట. ప్రస్తుతం జరుగుతున్నట్టే అన్ని సేవలు జీయంగారు కానీ అతని ప్రతినిధిగా ఏకాంగి కానీ ఉండి చేయాలి. పూజకు వాడే ప్రతి పదార్థం జీయంగారి ద్వారానే హారతితో సహా అర్చకునికి అందుతుంది. అర్చకుడు కైంకర్యం చేసి ఆ పదార్థాలు వినియోగిస్తున్నప్పుడు జీయంగారు లేదా ఆయన ప్రతినిధి అక్కడే ఉండాలి. ఉగ్రాణంలో పనిచేసే నౌకరు ఆలయం బయటకు వెళ్ళి యాత్రికులు కొట్టిన కొబ్బరి చిప్పలు, తమలపాకులు, వక్కలు పోగు చేసి అక్కడికక్కడే ధరకు వర్తకులకు వేలంలో అమ్మి ఆ డబ్బు సర్కారుకు జమ చేస్తారు. ఇదన్నమాట అసలు సంగతి.
ఇలా స్వామివారి నుండి ఇన్ని గ్రామాలు చేజారిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి.